ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: ప్రపంచ సాంకేతికత, సాంస్కృతిక రంగాల్లో భారత్కు ప్రత్యేక స్థానముందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 100% సోలార్ రూఫ్టాప్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణలో భారత్ సమ్మిట్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యే కోటాల్లో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవమైంది. హోలీ పండుగ సందర్భంగా భారత రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వార్తల వివరాలు: ప్రపంచ సాంకేతికత, సాంస్కృతిక రంగాల్లో భారత్కు ప్రత్యేక స్థానముందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ ఈ ఏడాది మేలో జరగనున్న వేళ ఈ కార్యక్రమం గురించి ప్రపంచ దేశాలకు తెలియజెప్పే క్రమంలో కేంద్ర ప్రభుత్వం విదేశీ దౌత్యవేత్తలతో ఢిల్లీలో అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిన్న నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ దేశంలో 1 బిలియన్ మందికి పైగా ప్రజల వద్ద మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు డిజిటలైజేషన్కు అలవాటు పడ్డారని కేంద్ర మంత్రి పేర్కొంటూ, We have more than billion people who have access to mobile phone. More than 640 million people use smartphones, and people have adopted digitalization the way like a fish takes to water. Your digital payments, digital creativity, government using digital means everywhere. So we thought that why not we try a different approach. So that's where our Prime Minister gave us the vision. Can we look at this new world of creativity and technology and develop a concept? You don't need a large studio somewhere to be able to create something of very high value. That is the basic. 100% సోలార్ రూఫ్టాప్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. నిన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో కనీసం 10,000 ఇళ్లపై సోలార్ రూఫ్టాప్ రావాలని అన్నారు. ప్రతి కుటుంబానికి నాణ్యమైన విద్యుత్ను అందించడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచబోమని ఆయన తెలియజేస్తూ, ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 ఇండ్ల పైన రూఫ్ టాప్ పెట్టే బాధ్యత ఎమ్మెల్యేస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆల్ ఎమ్మెల్యే వాళ్ళు ఏది వాడుకోకుండా ఇస్తారో ₹2.09 వాళ్ళ అకౌంట్ లో ఎవ్రీ మంత్ డబ్బులు వేస్తాం. అంటే దగ్గర ₹300 నెలకు వాళ్ళకి అదనంగా ఆదాయం వస్తుంది. అదే P4 మోడల్. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది నా లెక్క ప్రకారం. దీనివల్ల మనం ఊహించిన ఫలితాలు రాబోతాయి. తెలంగాణలో భారత్ సమ్మిట్ పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ప్రత్యేకంగా సమావేశమైన రేవంత్ రెడ్డి వివిధ అంశాలపై చర్చించారు. హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ కార్యక్రమాలైన మిస్ వరల్డ్, గ్లోబల్ డీప్ టెక్ సదస్సు, భారత్ సమ్మిట్, యానిమేషన్, గేమింగ్తో పాటు వినోద పరిశ్రమలో తెలంగాణ రాష్ట ప్రాముఖ్యాన్ని చాటే ఇండియా జాయ్ వివరాలను కేంద్ర మంత్రి దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకువెళ్లారు. కార్యక్రమాల నిర్వహణ ద్వారా తెలంగాణ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు మద్దతివ్వాలని జయశంకర్ను కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవమైంది. 5 స్థానాలకు మొత్తం 5 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్న సాయంత్రంతో ముగిసింది. దీంతో జనసేన పార్టీ నుంచి కొణిదెల నాగేంద్రరావు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బీద రవిచంద్ర, బి తిరుమల నాయుడు, కావలి గ్రీష్మప్రసాద్, భారతీయ జనతా పార్టీ నుంచి సోము వీర్రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణి ప్రకటించారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నిక ఏకగ్రీవమైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. 5 స్థానాలకు 5 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, భారత రాష్ట్ర సమితి నుంచి దాసోజు శ్రవణ్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం ఎన్నికయ్యారని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు గత సాయంత్రం 5 గంటలకు ముగియడంతో 5 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా హోలీ పండుగను జరుపుకుంటున్నారు. దీనిని రంగుల పండుగగా పిలుస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో ఈ పండుగలో పాల్గొంటారు.
హోలీ పండుగకు పురాణాల్లో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున ఈ హోలీ జరుపుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా భారత రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఉత్సాహాన్ని, శక్తిని నింపుతుందని వారు ఆకాంక్షించారు. భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో 75 సంవత్సరాల రాజ్యాంగం, వేవ్స్ సదస్సు, మహిళా భద్రత గురించి విజయవాడలోని ఏపీఎస్ఆర్టీసీ సమావేశ మందిరంలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ఆకాశవాణీయం ప్రత్యేక పుస్తకాన్ని ఆకాశవాణి విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు, ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి శ్రీ సాయి వెంపాటితో కలిసి ఆవిష్కరించారు. అంతకుముందు 75 సంవత్సరాల భారత రాజ్యాంగ విశేషాలను తెలిపే ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని అన్నారు. పాత్రికేయులు ఖచ్చితమైన సమాచారం ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశం జరిగింది. రాష్ట్రానికి కొత్తగా వస్తున్న పెట్టుబడుల ప్రతిపాదనలను చంద్రబాబు నాయుడు పరిశీలించారు. పరిశ్రమలు, విద్యుత్, పర్యాటక రంగాల్లో మొత్తం 10 సంస్థలు 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా వాటికి ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డ నిధి పథకం అమలు చేస్తామన్న హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంఎస్ఎంఈ, సెర్ఫ్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆడబిడ్డ నిధి పథకం కింద ఆర్థిక సాయంపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాల్లో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ పథకాన్ని ప్రణాళికాబద్దంగా అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, పథకం అమలుకు ప్రభుత్వానికి కొంత వ్యవధి అవసరమని తెలుపుతూ, గత ప్రభుత్వం చేయూత అనే ప్రోగ్రాం పెట్టి కేవలం 24 లక్షల మందికే అది లిమిట్ చేస్తూ వాళ్ళు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 24 లక్షల మందికి కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా సర్వే చేయించుకొని వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి అది చేసింది అధ్యక్ష. ఆడబిడ్డ నిధి అనేది ప్రోగ్రామ్ ని ఖచ్చితంగా గవర్నమెంట్ పరిశీలించింది అధ్యక్ష. ప్రతిదీ కూడా ఎక్సైజ్ చేశాం. దానికి కావాల్సిన బడ్జెట్ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఏ రకంగా చేయాలని కూడా కార్యాచరణ చేస్తున్నాము. అది ప్రభుత్వానికి కొంత వ్యవధి ఇవ్వాలి. ఖచ్చితంగా దాన్ని అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. విద్యా సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలను ప్రవేశపెట్టేందుకు అవసరమైన శిక్షణ, సర్టిఫికేషన్ మైక్రోసాఫ్ట్ అందిస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించి యువతలో నైపుణ్య అభివృద్ధి కోసం మైక్రోసాఫ్ట్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఒప్పంద పత్రాలపై నిన్న సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏడాదిలో 2 లక్షల మంది యువతకు కృత్రిమ మీద, ఇతర సాంకేతికతపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచ సాంకేతికత, సాంస్కృతిక రంగాల్లో భారత్కు ప్రత్యేక స్థానముందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 100% సోలార్ రూఫ్టాప్ విద్యుదుత్పత్తి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణలో భారత్ సమ్మిట్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యే కోటాల్లో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవమైంది. హోలీ పండుగ సందర్భంగా భారత రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.